నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గురూజీ. ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. స్వామీజీ, మనం చాలామంది స్వామీజీలను అయితే చూస్తూ ఉంటాము. మాతాజీలు అయితే ఏంటి, స్వామీజీలు అయితే ఏంటి, వాళ్ళు రకరకాల విద్యలని ఉపాసించారు, అభ్యాసన చేశారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే అమ్మవారి ఉపాసన అని రకరకాలుగా ఉంటుంటాయి. అయితే వాళ్ళ ఉపాసనకు సంబంధించిన, వాళ్ళ విద్యకు సంబంధించిన ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. మీరు ఏ రకమైన విద్యను అభ్యసించారు, ఏ రకమైన పూజలు చేస్తుంటారు? ఓం శక్తియే నమః, ఓం నమ శివాయ, ఓం గురుదేవే నమః, గురుశక్తియే నమః, ఓం అక్షాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, ఓం ప్రాణేశాయ శివం ప్రాణేశాయ స్వాహ, ఓం శక్తియే నమః, ఓం నమో నారాయణ. మంచి మాట అమ్మా, మీరు చెప్పింది, మీరు అడిగింది బాగుంది. అయితే అమ్మ, మేము ఒక కోయ జాతికి సంబంధించిన వాళ్ళం. కోయరాజులు అంటారు కదా, ఆ కోయ జాతికి సంబంధించిన వాళ్ళం. అయితే మా తాతగారు చాలా పెద్ద పూజారి. మా తాత ఫస్ట్లో ఆయన చాలా పెద్ద పూజారి. పూజారి అంటే ఆలయం పూజారి కాదు, ఆయన కొన్ని కోయ శక్తులు పొందినవాడు. కోయ దొరల దాంట్లో కొన్ని శక్తులు ఉంటాయి. ఒక కోయ దొర అంటే ఇంతకుముందు ఒక పంట వేశారనుకోండి, ఆ పంట పిట్టలు తింటుంటాయి కాబట్టి, పిట్టలు పచ్చులు తింటుంటాయి కాబట్టి అవి తినకుండా కూడా కట్టుకడతారు. అలాంటి కట్టుబాట్లు ఉంటాయి మా దగ్గర, మా కోయ దొరల దగ్గర. ఇప్పుడంటే అంత కట్టుబాట్లు ఏమి లేవు అనుకోండి, ఇప్పుడు ఎవరు దాన్ని అంత పాటించట్లేదు. కాకపోతే అప్పట్లో మా తాతగారు కట్టేవాడు. ఆయన చాలా చాతుర్యం గలవాడు. ఆయనకి 7 మంది కొడుకులు. 7 మంది కొడుకులు ఆయనకి. చాలా బలగం గలవాడు. కాకపోతే ఆయన చాలా ఈ విద్యలో ఆయన ఏ విధంగా నేర్చుకున్నాడో మనం అంటే మనకు తెలియదు, కానీ ఇక ఆయన అయితే చాలా విద్యలు నేర్చుకున్నాడు. ఆయన దగ్గరనే నేను చిన్న వయసు నుంచి ఇక చదువు సరిగ్గా పోవట్లేదని చెప్పి, అప్పట్లో ఎక్కువ చదువులు లేవు కాబట్టి అప్పుడు విలేజీలల్లో గ్రామాలల్లో ఉండేవాళ్ళం, అడవులల్లో అని అప్పట్లో మా తాతగారి దగ్గరనే నేను నిలబడిపోయి, ఇక మరి ఎందుకో తెలియదు మనకి, ఇక ఆయన దగ్గరే ఉండాలనిపించింది. ఆయన గురుబోధలోనే మనం అక్కడనే నిలబడిపోయాం. కొద్దిగా ఆయన విద్యలన్నీ కొన్ని నేర్చుకుంటూ మనం ఈ వృత్తిలోకి రావాలి. కానీ మనకు ఫుల్ ఆలోచన వచ్చింది. అంటే ఏ వయసులో వచ్చింది స్వామీజీ మీకు? ఎంత చిన్న అంటే మామూలుగా ఇప్పుడు 16-17 వయసు వరకు మనం అక్కడనే ఉన్నాం. ఆయనకి అది అందియడం, ఇది అందియడం, ఆడికి పోమంటే ఆడికి పోవడం, ఏదైనా తీసుకురమ్మంటే తీసుకురావడం, ఆయనకి ఏదైనా తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టడం, అలాగనే ఉన్నాం. తర్వాత ఒక 16-17 వచ్చిన కాడి నుంచి ఇక మనమే ఈ విద్యను నేర్చుకుంటే బాగుంటుంది కదా, ఈ విద్యలోనే ఉంటే మనకి ఏదో బాగుంటుంది, మన తాతగారు విద్య కదా, ఈ విద్యని మనం చేస్తే బాగుంటుందని మన మనసులో కలిగింది. అంటే మీ తాతగారి తర్వాత ఆయనకి 7 సంతానం అన్నారు కదా, అందులో ఎవరికి విద్య అభ్యసించలేదు? లేదు, మా నాన్నగారికే కొద్దిగా అప్పట్లో ఆయన చిన్న పనులు చేసేవాడు. ఇక దాంతోపాటుగా మనం చేయాలి అని నాకు పూర్తిగా ఆలోచన పడిపోయింది. ఎలాగైతే ఉంది, మా తాతగారి పేరు నిలబెట్టాలా, ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి వస్తారు జనం, తాతగారు అది ఇది చేసి పంపిస్తుంటాడు, ఇదేదో నాకు బాగుంది అనిపించింది. మరి ఆ అమ్మవారిని మనం వేడుకుంటాం కాబట్టి, ఆయన చేసే పూజల్లో మనం కూడా పూజ చేస్తుంటాం కాబట్టి అమ్మవారు మనల్ని దింపాలనిపించిందో ఆమెకు ఏమో తెలియదు, కానీ ఈ వృత్తిలోకి రావాలని నాకు ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది వాళ్ళ తాతలు తండ్రులు ఒక వృత్తిలో ఉన్న జనరేషన్ మారే కొద్దీ వద్దు చదువుకోవాలి అంటే ఎంత తక్కువ ఉన్నా చదువుకోమంటారు. మరి మీ తల్లిదండ్రులు చదువుకో ఇదంతా ఎందుకు అనలేదా? ఏమనలే మా తల్లిదండ్రులు అంటే మా తాతగారు చేసే పని చాలా గొప్పది కదా, అందుకని మా నాన్నగారు కూడా చేసేవాడు కాబట్టి, ఇట్లా నాకు మా అన్నయ్య ఒకడు ఉండేవాడు, 2 అన్నదమ్ములం మేము. కాకపోతే ఆయన చేయడు, కాకపోతే నేను ఆ వృత్తిలో చేయాలి అని ఇక ఆలోచనతో ఉన్నాను కాబట్టి, ఇక అప్పుడు మా అమ్మ నాన్న కూడా సరే మా అబ్బాయికి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సరే దీంట్లో అయినా మా మామగారి పేరు సంపాదిస్తే చాలు కదా అనుకున్నారు మా అమ్మ కూడా. అందుకని మనకి ఈ వృత్తిలోకి పోతే బాగానే ఉంటాడు, ఆయన పడతాడేమని వాళ్ళు కూడా ఏం నాకు అడ్డు చెప్పాల. అందుకనే నేను ఎక్కువ శాతం ఇక ఆ వృత్తిలోనే ఉండి, వయసు పెరిగిన కొద్దీ నేను ఊరికనే అక్కడ విలేజ్లలో కాకుండా వేరే మళ్ళీ టౌన్లలో కూడా అక్కడ కొంతమంది గురువులు వాళ్ళు ఉంటారు కాబట్టి అసలు ఏంటి విషయం తెలుసుకోవాలా, మనం ఏదన్నా ఒకటి మనకి దీంట్లోకి వచ్చాం కాబట్టి ఏదో ఒకటి సాధించాలా, అది సాధిస్తే కానీ మనకంటూ ఒక పేరు ఉంటుంది. అంతేగాని మనం ఇలాగనే అడవిలోనే ఇక్కడనే ఈ విలేజ్లలో ఉంటేనే మనకి ఏం పేరు వస్తుంది అనే ఒక ఆలోచన ఆ అమ్మవారే మనకు రప్పించింది.
అయితే మీరు మీ తాతగారు ఒక్కరి దగ్గరేనా, మళ్ళీ బయటికి వెళ్ళాలి టౌన్ లో కన్న తర్వాత ఎవరి దగ్గరైనా ఇంకా శిక్షణ? లేదు, గురుబోధ ఎక్కడ పొందాలి నేను, ఎక్కడ లేదు. కానీ మా తాతగారి దగ్గరనే గురుబోధ పొందింది. ఆయన ఏంటంటే చదువు రాకపోయినా కొన్ని పసర కట్టులతోని గురుబోధ మన మైండ్కి ఎక్కేట్టుగా, అలా కూడా కొన్ని పసర కట్టులతోని గురుబోధ మన మైండ్కి ఎక్కేట్టుగా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చదువు కావాలా, అప్పట్లో చదువు లేదు, మరి లేనిప్పుడు ఒక విద్య రావాలా, ఒక అమ్మవారు మనకి ఏదైనా మనకి రప్పించాలా అన్నప్పుడు అప్పుడు ఆయనకి నచ్చిన శిష్యులకి ఆయన గురుబోధ పోసి ఇలాగా అమ్మవారిని ఒక పసర కట్టులతోని మనకి అమ్మవారిని ఒక సమర్పిస్తాడు. అలాగా ఇక మనం చేసే పనులలో కూడా స్పీడ్ ఉంది, ఈడు పనికొస్తాడు ఈ కుర్రోడు అని చెప్పి మనోడు మన వంశకుడు అని చెప్పి మా తాతగారు కూడా మా మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఆయన ఒక ఈ వృత్తిని అనేది మనకి బాగా రన్నింగ్ చేశాడు. కానీ నా మనసులో తాతగారు ఒకటే అయితే ఏం బాగుండదు, ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయా, ఏదన్నా ఉందా అనేది అప్పుడు బాగా కొన్ని దేశాలు కూడా తిరిగాను నేను. వయసు వచ్చిన కాడి నుంచి 20, 21, 25 వరకు నేను కొన్ని దేశాలు కూడా రకరకాలుగా అన్నీ తిరిగాను. తమిళనాడు తిరిగాను, కర్ణాటక పోయాను, ఆంధ్ర అంటే ఆంధ్ర తెలంగాణ ఇంతకుముందు కలిసి ఉండేది కదా, ఆంధ్ర తిరిగాను, ఇట్లా కేరళ తిరిగాను, ఇట్లా అన్ని రకాల ఊర్లు తిరిగాను. కానీ తిరిగినా నాకు ఒక కేరళలో ఒక గురువుగారు కలిశాడు. ఆ గురువుగారి దగ్గర ఒక సంవత్సరం ఉన్నాను నేను అక్కడ. అంటే మనకి కొద్దిగా ఈ తమిళనాడు ఇవన్నీ తిరిగాం కాబట్టి కొద్దిగా తమిళ్ భాష మనకు వస్తుంది, మాట్లాడగలుగుతా, మొత్తం పూర్తిగా మాట్లాడగలుగుతా. అప్పుడు ఆ గురువుగారు కూడా కొన్ని విద్యలు వశీకరణం గురించి, కేరళ గురువులకి కొంత వశీకరణం గురించి బాగా అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఆ వశీకరణం కానీ ఇలాంటి కొన్ని విద్యలు కూడా అక్కడ కొన్ని విద్యలు కూడా కొన్ని 1, 2 విద్యలు కూడా అక్కడ కొన్ని మన మైండ్కి నేర్చుకున్న తర్వాత ఇంక ఎక్కడ తిరిగినా కూడా ఒక మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఎన్ని విద్యలు తిరిగినా కూడా ఒక్కొక్కటి కొన్ని వెనక ముందు అవుతుంటాయి. కానీ ఏదైంది ఒకటి పర్మనెంట్గా అనేది ఒక విద్య మనం కరెక్ట్గా మనం చేయాలా, దాని ద్వారాగా మనం ముందుకు వెళ్ళిపోవాలి అనేదానికి ఒక బాగా ఐడియా చేసి తర్వాత ఈ అష్టబంధన అనేది ఇది చాలా ముఖ్యమైనది. ఏ గురువు గారు, చాలామంది గురువులు చెప్పారు అష్టబంధన అనేది, కానీ దాన్ని సబ్జెక్ట్ అనేది మనకి కరెక్ట్గా చూపించలేదు. తర్వాత నేను అష్టబంధన అనేది ఒకటి ఏర్పాటు చేశాను. ఎప్పుడు దాదాపుగా ఇవన్నీ ముందు చేసేటప్పుడు వయసు ఒక 20, 30 లోపల అన్నీ ఏదో వశీకరణాలన్నీ, ఏదో చిన్న పిల్లలకి బాగలేదని, తర్వాత ఏదన్నా దిష్టి అని, నరదిష్టి అని, నరకోసని, నరపీడని, ఇలాంటివన్నీ కొన్ని చేస్తూ ఒక ముఖ్యమైన విద్యను పట్టాలి, పెద్ద విద్యను పట్టాలి అనే ఒక ఆలోచనతోని మన లక్ష్యం అంటే అట్లా ఉంటే బాగుంటుందని ఒక అష్టబంధన విద్యని నేను దాన్ని పట్టా. ఆ విద్యలో మనకి సర్వరోగ నివారణ అంటే ఎన్ని రోగాలైనా ఒకటే నివారణ, ఎన్ని దోషాలైనా ఒకటే నివారణ అనేది ఒక అష్టదిబ్బంధన అనేది నాకు ముఖ్యమైందని తెలిసింది. ఆ అష్టబంధన ఏంటి అని అంటే, ఇంతకుముందు పూర్వకాలంలో రాజులు కదా, రాజుల దగ్గర సిద్ధాంతులు ఉండేవాళ్ళు, పెద్ద సిద్ధాంతులు, వాళ్ళు కూడా గడ్డాలు బిడ్డాలు పెంచుకొని బాగా సిద్ధాంతంగా ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పట్లో ఒక రాజుగారు కోటకి, ఆ రాజుగారు రాజ్యానికి పంటలు పండకపోయినా, ఆ రాజే కదా ఏలేదు మొత్తం, వర్షాలు కురవకపోయినా, తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినా, ఆ రాజుగారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేదు వాళ్ళ ఇంట్లో పిల్లలకే కానీ ఎవరికన్నా పెళ్ళిళ్ళు కాకపోయినా, లేదు సంతానం కలగకపోయినా, ఆ సిద్ధాంతులు అనేది అప్పట్లో ఈ అష్టదిబ్బంధన అనేది చేసేటోళ్ళు. ఇది చాలా ముఖ్యమైనది, 1, 2 పనులకు కాదు. ఇది నేను చెప్తున్నానని మీరైనా సరే ఎవరైనా సరే తక్కువగా అంచనా తీసుకోమాకండి. ఇది చాలా గొప్ప విద్య. దానికి కొన్ని యంత్రాలు ఉంటాయి, దానికి కొన్ని వస్తువులు ఉంటాయి, అర్థమైందమ్మా. పునుగు, జవాయి, కస్తూరి, గోరోజనం అనేది తెలుసు కదమ్మా. నేను ఆల్రెడీ ఏరే టీవీలో కూడా ఒకసారి చెప్పాను నేను. గోరోజనం అనే దానికి ఆవులో వస్తుంది, మీరు వింటానంటే చెప్తా, అర్థమైందమ్మా. గోరోజనం అనేది ఒక ఆవులో వస్తుంది. ఆ ఆవులో వర్షంలో ఆవులు మేస్తుంటాయి కదా, అడవిలో మేసేటప్పుడు మెరుములు మెరుస్తాయి. అప్పుడు బాగా ఉరుము అనేది, పెద్ద ఉరుము అనేది మెరిస్తే ఒక చంద్రవంక మాదిరి పడుతుంది.
ఆ ఉరుము మెరిసినప్పుడు ఆ ఆవు నడుము మీద ఆ చంద్రవంక పడ్డప్పుడు ఆ ఆవుకు తయారవుతుంది గోరోజనం అనేది. అది తయారైనప్పుడు ఆ ఆవు చేతుల మీద ఉండదు, మంచి స్పీడ్ మీద ఉంటుంది. పెద్దోళ్ళు కూడా కొన్ని సినిమాలలో కూడా వాడతారు, నీకు బాగా గోరోజనం ఎక్కిందిరు అని అంటారు. అంటే అప్పుడు వాడు చలాకీగా ఉంటాడు, మాట పడడు, మాట ఒక దగ్గర పళ్ళు పోడు, అంటే అంత స్పీడ్గా ఉంటాడు అన్నమాట. అలాగనే ఇలాగ ఆవులు జంతువులలో కూడా ఇట్లా ఈ ఆవులో గోరోజనం అనేది తయారవుతుంది. మనసులో గోరోజనం అనేది మనం తీయలేం కదా, అది ఆవులు కోస్తారు కాబట్టి దానివల్ల వాళ్ళ దగ్గర మనం ముస్లిమ్స్ కొంతమంది కోస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనకి ఆ గోరోజనం తీసిస్తారు. అది చాలామంది వైద్యులు తెలిసిన వాళ్ళు గోరోజనం కంపల్సరీగా తీసుకొని చాలా వీటిలలో వాడతారు. అంజనం అంటారు, అంజనానికి సంబంధించిన దాంట్లో కూడా వాడతారు. అది అన్నిటికీ పనికొస్తుంది, మనం దీనికి కూడా ఉపయోగిస్తాం. అది కొద్ది కాస్టే ఉంటుంది అన్నమాట. అట్లా దీనికి చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నీ తయారు చేసి యంత్రాలు తయారు చేసి అప్పుడు కాలంలో రాగి చెమ్ములల్లా కుండలల్లా పెట్టరు. మహారాజుల కాలంలో వెండి చెమ్ము కానీ బంగారు చెమ్ము కానీ అలా పెట్టేవాళ్ళు వాళ్ళు. అయితే మనకి ఇప్పుడు అంత స్థాయిలో ఎవడో పెట్టేవాళ్ళు లేరు కాబట్టి రాగి చెమ్ము కానీ మట్టి కుండ కానీ దీంట్లో మనం దాన్ని అవన్నీ తయారు చేసి పెట్టి వాటిని ఒక అష్టబంధన అనేది ఒక యంత్రాలు ఉంటాయి, అవి రాసిన యంత్రాలు, షాపులలో అమ్మే యంత్రాలు కాదు. అష్టబంధన అంటే దానికి మనం స్వరిస్తూ రాయాల, అప్పుడు కానీ దానికి పవర్ అనేది వస్తుంది. అది రాసి ఆ అష్టబంధన అనేది మనం అన్నీ తయారు చేసి వాళ్ళకి ప్రాబ్లానికి ఇస్తే, ప్రాబ్లం అంటే ఏంటి, ఒక చేతబడి ప్రాబ్లం ఉన్నా, ఒక ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేదు ఒకవేళ దేవతలు ఏమన్నా కోపబడి ఉన్నా వాళ్ళ ఇంటి మీద మొక్కులు మొక్కుతారు కదా, ఆ మొక్కులు తీర్చుకుని ఉంటారు. తీర్చుకుని ఉన్నప్పుడు అప్పుడు దేవతలు కూడా కొంతమంది కోపపడతారు, కోపపడే దేవతలు కూడా ఉన్నారు, దేవతలలో కూడా కోపపడే దేవతలు కూడా ఉన్నారు. అట్లా కోపబడి వాళ్ళ ఇంట్లో ఏదైనా చికాకులు జరుగుతున్నా, అంటే చికాకులు అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా నష్టాలు కానీ ఏదైనా అనుకున్నవి జరగకుండా పోవడం కానీ వాళ్ళ అభివృద్ధి లేకుండా పోవడం కానీ ఇట్లా ఉన్నా కూడా ఈ అష్టబంధన చాలా 360 వ్యాధులు అంటారు, అన్నిటికీ పనికి వచ్చేది ముఖ్యమైనది ఈ అష్టదిగ్బంధన. ఎక్కువగా మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో వస్తుంటారు భక్తులు? ఇప్పుడు మెయిన్గా మన దగ్గరకు వచ్చేది ఏంటంటే ఎక్కువ శాతం ఆరోగ్య సమస్య, కుటుంబ ప్రాబ్లాలు. కుటుంబం అంటే ఏదో ఎగసక పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యాలు బాగలేకుండా పోవడం, లేదు ఇంట్లో ఏదన్నా అనుకునేది జరగకుండా పోవడం, ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కావకుండా పోవడం, పిల్లలు పుట్టకుండా పోవడం, ఇట్లా వాళ్ళు ఎగసాయం పండకుండా పోవడం, ఇట్లా వాళ్ళు ఏదనుకున్నా కూడా ముందుకు పోకుండా వాళ్ళకి ప్రాబ్లాలు ఉంటాయి కదా. వాళ్ళు చూసి తిరిగి ఏంటి సమస్య, మాకు అసలు మాకు దేవుళ్ళని మొక్కుతూనే ఉన్నాం, ఏ గుడికి పోకుండా ఏం లేవు, మొక్కిన మొక్కులన్నీ తీరుస్తూనే ఉన్నాం, మరి మా సమస్యలు తీరట్లే, మేము ముందుకు పోలేకపోతున్నాం, మరి మాకు ఎందువల్ల పోవట్లేదు అని కొంతమంది మన దగ్గరకు వచ్చేటోళ్ళు ఎక్కువ. ఓకే, మీకు దేవతలు కనిపిస్తుంటారా? దేవతలు కనిపిస్తారంటే అమ్మ, నేను చెప్పాను కదా మా తాతగారు గురుబోధన చేశాడని. గురుబోధన చేసిన తర్వాత అమ్మవారు మనకు వశయం కావాలి, అమ్మవారు వశయం కాదు మనం ఏం చేయలేం. అమ్మవారు వశయం అయితేనే మన వెనక ఉంటేనే మనం ముందుకు నడవగలుగుతాం, అంతేగాని మనం గొప్పవాళ్ళం కాదు, మనం అంతా మనుషులం. ఉన్నంత వరకు ఆ దేవుడు ఆడిచ్చే బొమ్మలం, తర్వాత మనం ఏ రోజుకైనా మళ్ళా మారక తప్పం. అలాంటప్పుడు మనకి దేవత అనేది, మనకి అమ్మవారు కానీ భగవంతులు కానీ ఏ దేవతలైనా సరే మనకి అండా ఉండాలి. అంటే పెద్దల కాలం నుంచి మా వాళ్ళు అమ్మవారిని కొలిసేవాళ్ళు. ఏది ఓం శక్తి, శక్తి అంటే ఓం శక్తి, ఓం శక్తి అంటే అన్ని శక్తులు కలిస్తేనే ఓం శక్తి. ఆదిపరాశక్తి అనుకోవచ్చు, కనకదుర్గమ్మ అనుకోవచ్చు, కాళీమాత అనుకోవచ్చు, దుర్గమ్మ తల్లి అన్ని విధాలుగా, ఇక గంగమ్మ తల్లి అనుకోవచ్చు, లక్ష్మీదేవత అనుకోవచ్చు, పార్వతీదేవి అనుకోవచ్చు, అందరు కలిస్తేనే శక్తి. అట్లా మనకి శక్తి అనేది ఉండాలి. కానీ మన వృత్తికి సంబంధించింది శక్తి. శక్తి అనేది ఉంటే ఎక్కడికైనా పోతే కొన్ని కాటేర్లు ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని ప్రాబ్లాలు ఎన్నో రకాలుగా తిరుగుతుంటాయి. అవి అన్నిటికీ మనం తట్టుకోవాలంటే మనకి వెనక శక్తి లేని మనం తట్టుకోలేము అని చెప్పి అమ్మవారిని మనం వశీపరుచుకుంటాం. అమ్మవారిని వశీపరుచుకుంటేనే మనకు ఒక శక్తి అనేది ఉంటుంది అని దాన్ని 108 రోజులు ఒక మండలం దాన్ని దీక్ష చేయాలి. ఆ దీక్ష చేసినప్పుడే అమ్మవారు అనేది మనకి వశయం అవుతుంది. అలాగా అమ్మవారు అనేది ఉండాలని చెప్పి మనం అమ్మవారు దీక్షలోకి వెళ్ళి 108 రోజులు అమ్మవారు దీక్ష చేస్తాం. దీక్ష అంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అమ్మవారు వశయం కావటానికి అమ్మవారు మనకి వశయం కావటానికి దానికి కొన్ని పద్ధతులు, దాన్ని చెప్పినట్టుగా దాన్ని చేశాను నేను.
నేను చేసి అందరూ చేయలేరు. అంటే నేర్చుకునే టైంలోనేనా? నేర్చుకునే టైంలో కాదు, బాగా కొద్దిగా నేర్చుకున్నాకనే, కొద్దిగా నేర్చుకున్నాక విద్యలు మామూలుగా చెప్పాను కదా, కొన్ని విద్యలు నేర్చుకున్నాక మళ్ళా మనకి శక్తి పొందాలి అని అంటే అమ్మవారి శక్తి కావాలి అని చెప్పి అమ్మవారు దీక్ష చేశాను నేను. ఆ అమ్మవారి దీక్షలో అమ్మవారు మనకు వశయమైంది. అమ్మవారు వశయం చేసుకోవచ్చు, ఇది నేనే కాదు చాలా మందికి తెలుసు. కానీ ఆ దీక్ష చేయాలి, ఆ దీక్ష చేస్తేనే అమ్మవారు వశయం అవుతుంది. అప్పుడు మనం అమ్మవారు వశయం చేసుకుంటే, అమ్మవారు మనం పిలిస్తే మనకి మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది అమ్మవారు మనకు చెప్తుంది. అంటే నేరుగా వచ్చి మన ముఖాన నిలబడి కనబడి చెప్పదు, అలా కనిపించదు. ఆమె ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా ఒక సినిమా తీశారు, బాబా సినిమా. ఆ బాబా సినిమాలో కూడా, ఎందుకంటే నేను సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో చూపించాడు, జనాలకు తెలుసు కాబట్టి. దాంట్లో బాబాతో మాట్లాడతాడు ఆయన. అప్పుడు బాబా ఏ రూపంలో కనపడ్డాడు? ఒక సూర్యకాంతితోని ముఖం కనపడకుండా ఆయన రూపాన్ని చూపించి ఆయన చెప్తాడు. ఆ విధంగా ఆయన సినిమాలో అలా చూపించారు. మనకి ఎలా ఉంటుందంటే అమ్మవారు మన ఒంటి మీదకి వచ్చి ఉగ్రం ఊకదు, మన మీదనే ఉండి మనం ఆ దీక్ష పొందిన వాళ్ళం కాబట్టి మనం మామూలుగానే ఉంటాం, నార్మల్గానే ఉంటాం. మనకి ఏమీ మాకు ఏదో దేవుడు వచ్చింది అది వచ్చిందని ఎవరు అనుకోరు. అలాగనే మన మీదకి వస్తుంది, అమ్మవారి చెవులో చెబుతుంది. ఏదన్నా మనకు వస్తుంది, లేదు వచ్చిన కస్టమర్కి ఇలాంటి ప్రమాదం ఉంది, భక్తులైనా మన దగ్గరకు వస్తారు కదా. అంటే ఇప్పుడు భక్తులు ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు మీరు అమ్మవారిని ఏడుకుంటాం, మనం ఏడుకుంటాం. అప్పుడు మీరు అమ్మవారిని ఏడుకుంటాం, వాళ్ళ ముందనే మనం అమ్మవారిని ఏడుకుంటాం. కానీ వాళ్ళకి కనపడదు కదా. మనకంటూ వచ్చిన కస్టమర్ ఏ కస్టమర్లో వచ్చాడు అనేది, ఏ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అనేది మనకు అమ్మవారు మనకు చెప్తుంది. అర్థమైందమ్మా? అమ్మవారు చెప్పినప్పుడే వాళ్ళకు కూడా నాయన నీకు ఇలాంటి శాతపడి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లాన్ని నువ్వు సరి చేసుకుంటే నువ్వు బాగుండగలుగుతావు అని చెప్పేస్తాం. అర్థమైందమ్మా? అర్థమైందండి. లేదు అని అంటే మనం వాళ్ళకి ఏముందనేది మనం మామూలు మనుషులం అయితే వాళ్ళకి ఏముందనేది మనం చెప్పలేం కదా. వాళ్ళకి చేయటానికి కూడా ఏమి చేయాలనేది కూడా తెలియదు కదా. అందుకని మనం ఈ వృత్తిలోకి వచ్చినప్పుడే చేతబడి అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది మనకి దాన్ని కనుక్కొనే దానికి ఇమూర్తే మనం చేసేదానికి విద్యలోకి వచ్చాం. అంతేగాని మళ్ళీ మనం చేతబడి చేసేది ఉండదు. అయితే ప్రతి ఒక్క స్వామీజీలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అమ్మవారితో మాట్లాడి వాళ్ళని ఆవాహన చేసుకొని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య తెలుసుకున్న తర్వాత సమస్యని అమ్మవారికి చెప్పి అమ్మవారు చెప్పిన దాని ప్రకారమే చేస్తుంటారా ప్రతి ఒక్కరు కూడా? అంటే కొన్ని ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఒక మనిషిని కాపాడాలి, కాపాడాలంటే మనం కాపాడలేం కదా. అమ్మవారు దేవతలే భగవంతులే కాపాడాలి. పుట్టించిన వాళ్ళు వాళ్ళే కాబట్టి, మనల్ని ఆడించే వాళ్ళు వాళ్ళే కాబట్టి అమ్మవారే ఒక దారి చూపించి చేయాలి. అయితే ఇప్పుడు మన ఒంట్లో జబ్బు వచ్చింది అనుకోండి, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టరు దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి ఆ జబ్బు అయితే దాన్ని కనిపెట్టగలిగే శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆ జబ్బును కనిపెట్టి దానికి సంబంధించిన మందులు మాతలు రాసిస్తాడు. అవి తింటాం, మనం బాగుపడతాం. అంటే అప్పుడు దేవతలు ఎవరిని బాగు చేయించారు? ఆ డాక్టర్ ద్వారాగా ఆ కస్టమర్ను బాగు చేయించారు. అంతే కదా. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర పోవాలంటే వాడికి అక్కడైతేనే బాగుపడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ దేవతలు అక్కడికి పంపించారు. అంటే దేవతలే పంపిస్తారు కానీ వాడు పోడు అక్కడికి. ఎవరితోనన్నా చెప్పియటమో, ఎవరితోనన్నా ఇలాది కాదురా ఇలాగ బోరా అని చెప్పడము, అంటే వాళ్ళ మాటతోనే వాడు పోతాడు కాబట్టి వాడు బాగుపడతాడు. అంటే అప్పుడు విమూర్తి ఆ దేవతలే చూపిస్తారు. అట్లా మన దగ్గరకు వస్తారు కాబట్టి మనము కూడా ఏమి చేయాలనేది అమ్మవారిని మనం సలహా తీసుకొని ఆ అమ్మవారు చెప్తేనే వాళ్ళకి ఈ విధంగా చేస్తేనే వాళ్ళ పాపాలు వదులుతాయి, వాళ్ళ దోషాలు వదులుతాయి, వాళ్ళకి చేసిన శాతబళ్ళు వదులుతాయని అమ్మవారు మనకి ఒక ఉత్తరం అనేది మనకు ఒక దారి చూపిస్తేనే మనం దాన్ని చేయగలుగుతాం. అర్థమైందమ్మా? ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చారు కదా అని నిమ్మకాయ తీసి బరాబరా తిప్పాడు వార్దంగితే పోడు కదా. ఉండవలసిన ప్రాబ్లం వేరే ఉంటుంది. మనం చేసేది ఏదో వృత్తికి తెలిసేట్టుగా ఏదో 10 రూపాయలు ఇస్తే జోబులో పెట్టుకొని పోయేట్టుగా ఉంటుంది, అంతేగాని అది నిజాయితీగా చేసేది కాదు. అందుకనే మనం అమ్మవారిని సంప్రదించి ఆ శక్తి మనలో ఉంటేనే ఈరోజు మీతో మేము ధైర్యంగా కలుగుతున్నాం. అంతేగాని అమ్మవారి శక్తి లేని మనం ఏం మాట్లాడలేము. అర్థమైందమ్మా? ఆ శక్తితోనే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలా. కొంతమందికి ఇప్పుడు నరదృష్టి ఉంటుంది. అది నరదృష్టి అంటే నార్మల్ అమ్మా. నరదృష్టి అంటే ఏంటి? మన 2 కళ్ళే. బ్రహ్మంగారు ఏం చెప్పారు? పాముకు పంటెలో ఇస్తాం, తేలికు తోకలో ఇస్తాం, మానవుడికి 2 కళ్ళే ఇస్తాం అన్నాడు బ్రహ్మ.
అంటే మనం సృష్టిని చూసేది 2 కళ్ళే కదా. ఆ 2 కళ్ళతోనే ఏ అలంకరించినా ఏది చేసినా ఈ ఎవరు ఎలాగున్నారు, ఎవరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారు, ఎవరు ఏ కార్లు తిరుగుతున్నారు అనేది మనం చూసేది 2 కళ్ళే కదా. ఆ కళ్ళల్లోనే ఉంటుంది మనకి ఇష్టం. ఆ ఇష్టం అనేది ఆ ఎప్పుడప్పుడు ఎదుటి వాడి మీదకి పోతుంటుంది. అదే నరదృష్టి అంటారు. అర్థమైందా? ఆ నరదృష్టి అలాగనే పోతే దానికి నరఘోష కూడా ఉంటుంది మళ్ళా. అంటే వాడు నోటితో 24 గంటల పో ఈడు గొప్పోడు, ఈడు గొప్పోడు, ఈడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఏం బాగుంది, ఆమె బాగుంది అనేది అది నరఘోష. అది అలాగనే ఎఫెక్ట్ అయిపోతే నరపీడ. అది 2 కాళ్ళకు చుట్టుకుందా అంటే ఇంకా వాడు ఏం చేయలేడు. ఏ దేవతలకు మొక్కినా వాడికి ఏమి వరం దేవుళ్ళు కూడా ఇవ్వలేరు. ఆ నరపీడ అనేది తొలగిపోతేనే మళ్ళీ ఏ దేవుళ్ళైనా మనకి సంప్రదించేదానికి. అప్పుడు ఆ దేవతలు ఏం చేస్తారు, వీడు మొక్కే మొక్కుకి ఆ దేవతలు ఏదో ఒక దారి చూపించి ఏదో గురువు గారి దగ్గరకో లేకుంటే ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరకు పంపిస్తారు. అప్పుడు వాడు మళ్ళా మంచిగా ఆ నరపీడ కూడా తొలగించుకొని మళ్ళీ వాడు బాగుండగలుగుతారు. వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అట్లా ఈ సొసైటీలో ఉన్నది నరదృష్టి, నరపీడ, నరఘోష ఇలాంటివి ఉంటాయన్నమాట. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. దానికి చేసే పనులు దానికి చేయాలా. అర్థమైందమ్మా? ఇక చేతబడి అని అంటే మనిషి చూపే అమ్మా. కొద్దిగా ఎదగకపోతే ఆస్తులు అనవాళ్ళ కోసం కాదు, మనిషిలో ఉన్న ఒక ఈగో. ఆ ఈగో ఏదైనా చేయగలుగుతుంది మనిషిని. అర్థమైందమ్మా? ఆ ఈగోతోనే కదా భార్య భర్తలు చికాకులు పడేది, ఇడిపోయేది, తల్లి కొడుకులు ఇడిపోయేది, తల్లిదండ్రులు ఇడిపోయేది. ఇది ఒక మనిషిలో ఉన్న ఒక ఈగో. ఆ ఈగో వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల వల్ల ఏదేదో చేయగలుగుతారు. అప్పుడు ఈడు నాకంటే ఎదిగిపోతున్నాడు కదా, మరి ఎదగకూడదు కదా, నాకంటే తక్కువలోనే ఉండాలని అన్నప్పుడు వాడెవరినో ఒకరు దెవలాడుకుంటాడు. ఇక చెడు చేసేవాళ్ళు ఉన్నారు సృష్టిలో, మంచి చేసేవాళ్ళు ఉన్నారు సృష్టిలో. అంత చెడ్డోళ్ళు లేరు, అంత మంచి వాళ్ళు లేరు. అన్ని విధాలుగా కలిసిపోతేనే సృష్టి, మానవ జన్మ. అర్థమైందా? ఆ విధంగా ఇప్పుడు ఆ ఈగోతోని ఏదైనా చేయగలుగుతారు. చిన్న చిట్కాలు ఉంటాయి దానికి. నువ్వు ఎదగకూడదు అనుకుంటే నేను కొంచెం చేయొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అంటే నేను చెయ్యను, నాకు తెలుసు. కానీ మా గురువు గారు ఏం చెప్పాడంటే 3 మాటలు చెప్పాడు. ఒకటి ఏం చెప్పాడు, మనం చేసిన కాడ ఎదురు చూడొద్దు అన్నాడు. అంటే అర్థమైందని చెప్పింది, సమస్య పరిష్కారం చేశాను. ఇప్పుడు మీరే అనుకోండి, మీకు సమస్య పరిష్కారం చేశాను, మీరు నాకు లక్షలు ఇస్తానంటారు, ఎదురు చూడొద్దు అన్నాడు. అంది ఎందుకు గురువుగారు అని అడిగాను, తాతగారు అని అడిగితే ఆయన అన్నాడు కదా, నీకు చేశావు, మంచి చేశావు, వాళ్ళు నిన్ను తలుచుకున్నారు, నీకు ఇస్తా అన్నారు. సపోజ్ వాళ్ళ మనసు మారింది, ఇవ్వరు నీకు. అప్పుడు నీకేమనిపిస్తుంది మనసులో, నాకు ఇస్తా అన్నారుగా మీరు, మరి నాకు ఇస్తా అన్నప్పుడు మరి నాకు ఇవ్వలేదుగా అని నీలోనే ఒక ఈగో కలుగుతుంది. అప్పుడు నువ్వే చెడు చేయగలుగుతావుగా వాళ్ళకి, మళ్ళీ మంచి చేసిన వాడివి నువ్వే చెడు చేయగలుగుతావు. అందుకని ఆ విధంగా నువ్వు అలాంటి ఆశ మనకు వద్దు. వాళ్ళు ఎంత కోటీశ్వరులన్నా కానీ చెయ్యటం మన ధర్మం. కానీ వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళ ఇష్టం, మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఎదురు చూడొద్దని ఒకటి చెప్పాడు. రెండోది, మనసు పోయిన చోట కల్లా కన్ను పోకూడదు అన్నాడు. మన మనసు పోతుంది, ఆడికల్లా మన కళ్ళు పోకూడదు. అంటే అర్థం ఏంటి, ఏ వస్తువు, ఇప్పుడు ఈ వస్తువు కావాలి నాకు, మనది, ఇది కావాలి అనుకోకూడదు. అది మనది కాదు, మనకు వచ్చేది మనకు ఖచ్చితంగా వస్తుంది, కానీ మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ అది కావాలి అనుకున్నప్పుడే అది అనార్థానికి దారి తీస్తుంది. అనార్థం అంటే ఏంటి, ఏదో ఒక ఇబ్బంది, దేనికన్నా ఒక దానికి. ఇప్పుడు ఇది కాదు, దీనికోసం వెళ్ళాము, కానీ అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుంది, వాడు ఒప్పుకోవద్దు, అది కాదు, అక్కడ గొడవ అవుతుంది, అప్పుడు ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది, అది అనార్థం అంటారు. అందుకని మనసు పోయిన చోటు కల్లా కన్ను పోకూడదు అని చెప్పాడు. అర్థమైందమ్మా? కానీ ఏ పని చేసినా ఆలోచించి, ఏదైనా ఆలోచించి చెయ్యగలిగితేనే చెయ్యి, లేదు అనుకుంటే ఆగిపో, మనకు అవసరం లేదు అని చెప్పాడు. ఈ 3 మాటలు. ఆ 3 మాటలు ఇప్పటి వరకు నాకు 60 సంవత్సరాలు వచ్చినా నేను అదే పాటిస్తున్నాను. ఎవరికి నేను ఆశించను. ఎవరికి నాకు ఇంత ఇస్తా అన్నారు, ఏంటి సార్ మరి ఈ లేదు. పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు వస్తారు. పెద్ద వాళ్ళు అంటే మీ దగ్గరికి సామాన్య భక్తులు కాకుండా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వస్తారు కదమ్మా. పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు, వస్తుంటారు. కానీ ఎవరి పర్సనల్ వాళ్ళేమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావు, కానీ నీ గురించి నేను ఎదుటివాడికి చెప్పాల్సిన అవసరం లేదుగా. నువ్వు కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ పెట్టావు ఎందుకమ్మా, పర్సనల్ ఉంటాయి కొంతమంది. ఆ పర్సనల్ వాళ్ళు సపరేట్గా చెప్పుకోవాలా, మనతో చెప్పుకోవాలా, చెప్పుకుంటేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అలాంటప్పుడు పర్సనల్ ఉండాలనేగా ఈ ఆఫీస్ పెట్టింది. మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మీరు మనతో చెప్తారు. అంటే ఇప్పుడు నేను ఒక సమస్యతో వచ్చినప్పుడు నేను మీకు సమస్య వివరిస్తేనే మీరు పరిష్కారం చెప్తారా? మీకు అన్నీ తెలుస్తుంటాయి, మీకు అమ్మవారు చెప్తుంటుంది కదా, మీ అంతా మీరు సమస్య ఏంటి అని చెప్పలేరా? నేను చెప్తా. ఏది చెప్తా అంటే మీలో ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్తా.
అర్థమైందమ్మా? మీకు సమస్య అంటే మీకు ఏ సమస్య ఉంది అంటే కొన్ని ఇప్పుడు అడగంది కన్న తెల్లైనా అన్నం పెట్టదు, అంతే కదా. ఇప్పుడు 64 సమస్యలు ఉంటాయి నీకు. దాంట్లో నీకు మెయిన్ సమస్య అంటే ఏదైనా శాతపడే ప్రయోగం ఉన్నా, లేదు ఏదో దేవుడు వల్ల ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా, లేదు ఏదో ఒక దేవుడు అంటే ఏంటి ఇప్పుడు దాంట్లో ఇప్పుడు అదృష్ట దేవత ఉంది, మృత్యు దేవత ఉంది. ఆమె చేసే పనులు ఆమె చేస్తుంది, ఈమె చేసే పనులు ఈమె చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు కలిసే ఉంటారు కానీ ఈమె చేసినా ఆమె తప్పిస్తుంది, అంతే కదా. అప్పుడు ఎలా తప్పిస్తుంది, ఆమె ఏదన్నా ఒక మనిషి మీదనో దేని మీదనో తప్పిస్తుంది, ఆ కష్టాన్ని తప్పిస్తుంది. తప్పికపోతే ఆమె లైఫ్లో రాలేదు. మరి భగవంతుడు అనేవాడు పుట్టించాడు కాబట్టి మరి వాళ్ళు కూడా బాగా బతకాలి కదా. ఎప్పుడు కష్టంతోనే బతకాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకున్న కొన్ని ఒక అదృష్టాన్ని బట్టి, వాళ్ళకున్న ఒక గ్రహస్థితిని బట్టి వాళ్ళు అలాగ అయిపోతారు. అయినప్పుడు మళ్ళీ భగవంతుడే మనకు దారి చూపించేది. ఆ విధంగా ఏదైనా ప్రాబ్లాలు ఉంటే నేను చెప్తా. ఏదైనా గ్రహస్థితి, ప్రతి ఒక్క మానవుడికి గ్రహస్థితి అనేది ఉంటుంది. అంటే గ్రహాలు అంటే ఏమిటి అమ్మా, మనకు సృష్టిలో ఉండవలసిన 9 గ్రహాలు. మనకు బాగలేకపోతే ఆ 9 గ్రహాలను మనం సంప్రదిస్తాం, గుళ్ళో పోయి అయ్యగారితో పూజలు చేపిస్తాం, శని భగవానుడికి శాంతి చేపిస్తాం, కాళహస్తి పోతే రావుకేతువులు పూజ చేపిస్తాం. ఎందుకు అనంటే మనకి కొన్ని బాగలేదు అనేదే మనకి లెక్క. ఆ విధంగానే మన దగ్గరకు వస్తే రావుకేతువులు పూజ చేసినా కొన్ని తొలగవు, కొన్ని గ్రహశాంతులు అయ్యగారులతో పూజలు చేపించినా తొలగవు. దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, పెద్దల కాలం పద్ధతులు. ఆ పద్ధతులు మాకు కొన్ని తెలుసు. ఆ పద్ధతితో అయినా వాళ్ళకి చేసి వాళ్ళని సరి చేస్తాం. అయితే స్వామీజీ, మీరు సమస్యను పరిష్కరిస్తున్నాం అంటున్నారు పూజలు చేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో వాళ్ళకి తోచిన విధంగా ఆరాధిస్తూనే ఉంటారు, పూజిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనము భగవంతుని వేడుకున్నప్పుడు ఆయన మన కోరికలు తీరుస్తుంటాడు, ఇబ్బందులు తొలగిస్తుంటాడు. అటువంటప్పుడు మీలాంటి స్వామీజీల దగ్గరికి ఎందుకు రావాలి, మాకు ఈ సమస్య ఉంది ఇది తీర్చండి అని చెప్పి ఏం చెప్తారు మీరు అలా అడిగితే? అలా అడిగితే ఇప్పుడు నేను ఫస్ట్ ముందే చెప్పి నీకు ఒక మాట మర్చిపోయి ఉంటావు. అంటే డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు వచ్చింది అని అంటే డాక్టర్ దగ్గరికి మనం పోవాలా. అప్పుడు ఆ జబ్బు వస్తేనే కదా మనం ఆడికి పోయింది. మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు జబ్బు రాకూడదు కదా. మరి సృష్టి మీద కొన్ని జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు కరోనా వచ్చింది, మరి అది మనం ఇంతమంది దేవతలను పూజ చేస్తున్నాం. మరి ఆ కరోనా అనేది ఎందుకు వచ్చింది? పాప పుణ్యాలు మనకున్నాయి ఇక్కడ. పాపం ఎక్కువైనప్పుడల్లా భగవంతుడే పంపిస్తాడు కొన్ని. అర్థమైందా? కొంతమంది ఆ కరోనా అనే దాన్ని కరోనా మహమ్మారి అని మోడే పేరు పెట్టాడు. అప్పుడు దేవత పేరు పెట్టాడు, అట్లయినా శాంతిస్తుందో అని చెప్పి. అర్థమైందమ్మా? ఆ విధంగా పాపాలు పుణ్యాలు మనమే చేసేది మనసులో. అవి ఎక్కువైనప్పుడల్లా కొంత అంతమైపోతూనే ఉంటుంది. అర్థమైందా? రాజుల కాలంలో పాపాలు ఎక్కువైనప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు. యుద్ధాలు చేసి కొన్ని రాజ్యాలే పోయాయి ఆ రాజు పాపం చేస్తే. అర్థమైందా? ఇప్పుడు యుద్ధాలు లేవు కదా. యుద్ధాలు లేవు కాబట్టి పాపాలు ఎక్కువైనప్పుడల్లా ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. ఆ విధంగానే ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. దేవుళ్ళని ఆరాధిస్తూనే ఉండాలా. అట్లనే దేవుడు లేడు అని మనం అనుకోకూడదు. దేవుణ్ణి ఆరాధిస్తేనే, పూజలు చేసుకుంటేనే ఆయన కూడా మనకి శాంతించి దారి చూపిస్తాడు. ఈ విధంగా కాదు నాయన, నువ్వు ఈ విధంగా పోనాయన నీకు దారి దొరుకుతుంది అని అంటాడు. శివుడు ఆజ్ఞ లేనిది సీమైనా కుట్టదంటారు. నిజం అది. అర్థమైందా? ఆయన పుట్టించినవాడు, ప్రాణం పోసినవాడు, జీవం పోసినవాడు, ఆయన ఆజ్ఞ లేనిది ఏది చేయదు. కానీ దేవుడు లేడు అంటారు కొంతమంది. అది కరెక్ట్ కాదు కదా. సృష్టిలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు. క్రీస్తువు పూజించే వాళ్ళు క్రీస్తువుని పూజిస్తారు, అల్లాని పూజించే వాళ్ళు అల్లాని పూజిస్తారు. హిందువులు అల్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఎవరు దేవుని పూజించేవాడు ఆ దేవుని పూజిస్తాడు. ఆ దేవుడే దారి చూపిస్తాడు. ఒక ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, క్రీస్తు అయినా సరే, అంత మనుషులమే. మనం పంచుకున్నాం అలాగా దేవతల్ని, అంతేగాని వేరే ఏం లేదు. ఆయన ఆయనే, ఈయన ఆయనే, ఆయన ఆయనే. మన మనసు ఇప్పి చూస్తే, కన్ను తెరిచి చూస్తే, ఒకటే మనసులో చూస్తే అందరూ ఒకే రూపంలో కనపడతారు. అర్థమైందా? విడివిడిగా ఉంటారు. మనం పెంచుకున్నది అది విడివిడిగా. అర్థమైందమ్మా? అందుకని దేవుడే సృష్టిస్తాడు, దేవుడే పరిష్కారం ఇస్తాడు. పూజించాలి. ఏ విధంగా అయినా సరే నాకు చెయ్యలేదు, ఈ దేవుడిని మొక్కితే ఏమి లాభం, నాకు వద్దు అనుకోవద్దు. ఎవ్వరైనా సరే భగవంతుడిని పూజించిన వాడికి భగవంతుడు దారి చూపిస్తాడు. ఆ దారిలో మనకి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. అది భగవంతుడు సృష్టి. స్వామీజీ, దరిద్ర దేవత ఇంట్లో సంచరిస్తుంది, నువ్వు ఇల్లు నీట్గా పెట్టుకోపోతే అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నిజంగా దరిద్ర దేవత ఉంటుందా? అంటే ఏంటి అసలు? ఇది మన పెద్దల కాలంలో ఈ కొన్ని కాణ్యాలు
పెద్దల కాలంలో కొన్ని కాన్యాలు లక్ష్మీదేవత వస్తుంది, లక్ష్మీదేవత వెనకనే దరిద్ర దేవత వస్తుంది, జ్యేష్ఠామాత అంటారు, వస్తుంది అని చెప్పి. అంటే ఇప్పుడు మనం ఒక బొమ్మను చేసి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు ఈ భూమిలో ఉండవలసిన పాప పుణ్యాలు, ఈ భూమి మీద బతికేవాడికి అన్నీ ఉంటాయి. వాడికి ఏ టైంలో వాడికి ఏ దేవత రావాలి, ఏ టైంలో వాడికి ఏ నష్టం జరగాలి అనేది మనకు అన్నీ భగవంతుడు రాసే పంపిస్తాడు. కానీ దాంట్లో మనకు నేను చెప్పాను కదా 9 నవగ్రహాలని, ఆ గ్రహస్థితులు మనకు భూమి తల్లి కడుపులో కలిసి భూమి మీద పడ్డప్పుడు ఆ గ్రహస్థితులు అనేది మనకి అన్ని విధాలుగా మంచిగా 9 మన సాయి చూసినాయి అనుకో, మనం ఎక్కడో ఉంటాం, మంచి జరుగుతుందా, మనం ఎక్కడో ఉంటాం. ఒక రాజకీయ నాయకుడు అయినా సరే, ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఒక పేదవాడు గుడిసెలో పుట్టినవాడైనా సరే, వాడు అదృష్టాన్ని బట్టి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వ్యసనాలు వస్తాయి. ఒకడికి తాగుడు వ్యసనం, ఒకడికి జూస వ్యసనం, ఒకడికి వాడు ఏదంటే అది నేను ఎంజాయ్ చేయాలనేది వాళ్ళ మనసులో. అవన్నీ పుట్టించేది ఎవరు అనుకున్నావు? అన్ని గ్రహస్థితులు, మనలో ఉన్న గ్రహాలు అయ్యే మనల్ని ఆడించేది. అర్థమైందమ్మా? దాంతోపాటుగా మనకి పంచభూతాలు సపోర్ట్ ఉండాలి. పంచభూతాలు అంటే ఏమిటి? భగవంతుడియే. ఆయా పంచభూతాలు లేని మనం లేం. పంచభూతాలు లేని మనం లేం. వర్షం కావాలి, నిప్పు కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, అన్నీ మనకు ఉండాలి కదా. ఈ ఉంటేనే మనకు పంచభూతాలు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. గ్రహస్థితితో పాటు ఈ పంచభూతాలు కూడా మనకి ఉన్నాయనుకోండి, మనకేం ప్రాబ్లం ఉండదు. మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. వాడిని కోటేశ్వరుని చేయాలన్నా వాళ్ళే, వాడిని బిచ్చిగాడిని చేయాలన్నా వాళ్ళే, వాడిని ఏ విధంగా చేయాలన్నా వాళ్ళే. ఈ సృష్టికి మధ్యలో మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి. మనం చేసుకునేవి అంటే అర్థమైంది కదా, ఈగోతోని మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి. పాపం పుణ్యం మంచి చెడు. ఇప్పుడు నేను వారవలేను మాట చెప్తున్నా. అప్పుడు నీకు ఏదో ఒకటి చేయాలా, నువ్వు మనశ్శాంతి ఉండకూడదు అనుకుంటే దానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అయ్యే ప్రయోగాలు అంటారు. అంటే శత్రు ప్రయోగాలు అలా అనొచ్చు. తెలియకపోతే అది చేతబడి అనవచ్చు. అవి మనం చేసుకునేవి. అవి అప్పుడు ఏ దేవతలు మనల్ని అది ఎవరు సపోర్ట్ రారు. మళ్ళీ ఆ చెడు అనేది వచ్చి పడ్డదనుకోండి. అంటే ఇప్పుడు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చింది అని అంటే మనకి ఇలాంటి ఏమైనా అంతే కదా. మనకి ఏదైనా చేసామనుకోండి, ఇక వాడు బాగలేదంటే వాడు వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాస్తు బాగలేదంటారు కొన్ని ఇండ్లు. ఇప్పుడు మనకి సంకేతాలు ఏం తెలుస్తాయి ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని? ఇప్పుడు మనకి చెడు అంటారు దాన్ని కదే. ఆమె పేరు మనం ఎక్కువ శాతం తలవకూడదు. అర్థమైందా? ఆమె గొప్ప దేవత, ఆమె సృష్టి గల దేవతే. కానీ ఆమె ఉంటేనే సృష్టి ఉంది, ఆమె లేకపోతే సృష్టి లేదు. ఎందుకంటే ఇవాళ నువ్వు గొప్పదానివే, నేను గొప్పదాన్ని అయితే నీ దగ్గర పనిచేసేవాడు మనిషి దొరకడు, నా దగ్గర పనిచేసే మనిషి దొరకడు కదా. అందుకని ఆమె ఉండాలా, ఈమె ఉండాలా. కానీ ఆమె పేరు తలవరు, ఈమె పేరు తలుస్తారు. ఏమంటే ఎవరు? లక్ష్మి. ఈమె లక్ష్మీ పేరును ప్రతినిత్య తలుస్తారు, జ్యేష్ఠాదేవి పేరును తలవరు. ఎందుకు తలవరు అంటే ఆమె వద్దు కాబట్టి ప్రతి ఒక్కరికి. మరి వద్దు అని అంటే ఆమె మనకు రాకుండా ఉండాలి అని అంటే పరిష్కారం ఏమైనా? మనకు అదే చెప్పాను కదా, మనకు రాకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. అమ్మవారు వస్తుంది, ఆమె వచ్చేదాన్ని మనం ఎవరో కట్టుబాటు చేయలేము. కానీ వచ్చిన తర్వాత దానికంటూ కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసుకుంటేనే మళ్ళా అమ్మవారు మళ్ళా మెల్లిగా తొలగిపోదు. ఆ పూజలు చేయడానికే మాలాంటి కొంతమంది గురువులు. అర్థమైందమ్మా? మరి బాగలేదు కదా, దానికి కొన్ని యంత్రాలు ఉంటాయి. మరి ఆమె శాంతి కావాలంటే దానికి కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని భక్తితో చేసి పంపించేవి ఉంటాయి. అర్థమైందా? దేవతలు మనం బెదిరించి పంపించేవి ఉండవు. చేతబడి ప్రాబ్లాలు అంటే మనం చేసి వాళ్ళు చేసేవి కాబట్టి మనం దాన్ని బెదిరించుకొని దాన్ని పంపించచ్చు. కానీ దేవతలను మనం పంపించలేం కదా. అందుకనే మనం గుళ్ళకపోతే ఆ దేవత ఎలా తొలగిపోవాలో, వాడు ఎలా బాగుపడాలో ఆ దేవుడే మళ్ళీ మనకు దారి చూపిస్తుంది. అర్థమైందమ్మా? అలాగా అమ్మవారిని మనం దూషించకూడదు. శని భగవానుడు కానీ, అర్థమైందా, ఈ యొక్క జ్యేష్ఠాదేవి కానీ, దరిద్ర దేవతను కానీ, మృత్యుదేవతను కానీ, ప్రతి ఒక్క మనిషిని తీసుకెళ్లేది మృత్యుదేవత. అర్థమైందా? ఆ దేవత అనుగ్రహం ఉంటేనే ఆమె వచ్చి కూర్చుంటేనే వాడు వెళ్ళిపోతాడు ఏదో ఒక రూపేణంలో. అలాగా మనం వాళ్ళని ఎప్పటికీ మనం దూషించకూడదు, మనం పూజించాలా. అర్థమైందమ్మా? ఇప్పుడు కొంతమంది అంటారు శని పట్టిందిరా, నీకు శని తీసి నడుస్తుందిరా, నీకు శని భగవానుడు వచ్చిన శని పట్టిందంటే ఇంక నువ్వు బాగుపడలేవురా అని అంటారు. తప్పు. శని భగవానుడు ఉన్నా కూడా వాళ్ళు బాగానే ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఆయన ఉన్నాడని ఆయన్ని దూషించకూడదు, మనం ఆయన్ని పూజించాలా. ఆయన్ని పూజిస్తే ఆయన కూడా శాంతి అవుతాడు. ఈయన నా భక్తుడు, నా భక్తుడిని నేను ఎందుకు కష్టపెట్టాలా?
నా భక్తుడే కదా, అవును. నన్ను నిత్యం పూజించేవాడు నా భక్తుడే కాబట్టి నేను ఎందుకు వాడిని దూషించాలా అని ఆయన కూడా శాంతి పడతాడు, వాళ్ళ లైఫ్ ముందుకు పోతుంటుంది. అర్థమైందమ్మా? అందుకని ఏ దేవతను దూషించకూడదు, అంతా మన దేవతలే, అందరూ మనకు మంచి చేసేవాళ్ళే అనుకొని మనం చేసే పూజ చేస్తూ ఉండాలి. స్వామి, గవ్వల శాస్త్రం అంటూ ఉంటారు, ఇది అసలు గవ్వల శాస్త్రం అంటే ఏంటి, దీనివల్ల భక్తుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? గవ్వలు అంటే ఇప్పుడు మన గవ్వలు ఉంటాయి కదా, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ గవ్వలు సూతిస్తూ అంటారు. కొంతమంది 12 గవ్వలు వేస్తారు, కొంతమంది 3 గవ్వలు వేస్తారు, కొంతమంది 5 గవ్వలు వేస్తారు. ఇప్పుడు నా జ్యోతిష్యం అనేది నాకు 9 అంటే నేను పూజించేది గ్రహాలని, నవగ్రహాలు. ఆ గ్రహస్థితులు లేనిది ఏ మానవుడు గొప్పోడు కాలేడు, అది నాకు బాగా తెలుసు, నాకు అమ్మవారు చెప్పింది. అందుకని నేను 9 గవ్వలను పూజిస్తా. ఆ 9 గవ్వల్ని నేను గ్రహస్థితులుగా భావించి వాళ్ళ పాపాలను వాళ్ళతో కడిగిస్తానికి, వాళ్ళ చేతులతో తెలుసుకుంటానికి వాళ్ళకే ఇస్తాను. నేను ఇచ్చి వేయమని చెప్తా, వాళ్ళు వేస్తారు. వేస్తే అవి 2 పడవచ్చు, అంటే ఎలకీల పడ్డ గవ్వ అంటే ఇట్లా బోర్ల పడ్డదనుకో అది లెక్క ఉండదు. బోర్ల పడ్డది ఏంటి, ఇప్పుడు మనిషి బోర్ల పడుకుంటే ఏం కనిపిస్తుంది మనకి, భూమి కనిపిస్తుంది. ఎల్లకీల పడుకుంటే సృష్టి మొత్తం కనిపిస్తుంది. అలాగా ఎల్లకీల పడ్డ గవ్వే మనల్ని చూస్తుంది. అప్పుడు ఆ గవ్వలు 2 పడ్డాయా, 3 పడ్డాయా, 4 పడ్డాయా, 5 పడ్డాయా, వాళ్ళ చేతుకుంటే 3 సార్లు లేపిస్తాం. ఆ ఏ సంఖ్య వస్తుంది ఆ 3 సార్లు లేపిస్తే 5 పడవచ్చు, మళ్ళీ 5 పడవచ్చు, మళ్ళీ 1 పడవచ్చు. అప్పుడు ఎన్ని అయినాయి? 11 అయినాయి. 11 అంటే 1 1 కలిస్తే 2 లాస్ట్లో. అర్థమైందమ్మా? ఆ 2 అనంటే మరి 2ని బట్టి వీళ్ళకి ఎలా జరుగుతుంది ఇప్పుడు అనేది అదొక జ్యోతిష్యం, అది చెప్పాలా. అర్థమైందమ్మా? అది చెప్పి ఆ అంకెను బట్టి, లేదా లాస్ట్లో 5 వస్తుంది, 1 7 వస్తుంది, 1 3 వస్తుంది, 1 9 వస్తుంది, ఇట్లా 3 సార్లు వేసింది మొత్తం కలగూడాల. అది ఏమిటి అనేది మనం చూసి దానికి సంబంధించినట్టుగా వాడు ఏ స్థితిలో ఉన్నాడు, వాడికి ఇప్పుడు ఎలా నడుస్తుంది, దానికి మనం ఏమి చేయాలా అనేది బట్టే ఉంటుంది. అది ఒక గవ్వల జ్యోతిష్యం అనేది గ్రహస్థితికి సంబంధించింది అది. అంతేగాని ఇంకొకరు 3 ఏజ్ చెప్తారు, మరి వాళ్ళ జ్యోతిష్యం అది మనం చెప్పలేం. ఒకడు 5 ఏజ్ చెప్తాడు, అది చెప్పలేం. 12 ఏజ్ చెప్తాడు, అది చెప్పలేం. అది వాళ్ళకి నేర్చుకునే విద్యను బట్టి ఉంటుంది. అంతేగాని ఒక జ్యోతిష్యంలోనే 10 రకాలు ఉంటాయి. ఆ 10 రకాల్లో ఎవరు నేర్చుకున్న దాన్ని వాడే ఉపయోగిస్తాడు. కానీ ఇక మనం ఏరే దాన్ని చేయాలి అంటే అది ఎవడు చేయలేడు. నేను నేర్చుకున్నది నీకు చెప్పాను. 9 సృష్టికి 9. ఆ 9 కరెక్ట్గా ఒక దుక్కున గుళ్ళో, ప్రతి గుళ్ళో అన్నీ ఒక దుక్కుని పెడతారు. ఎందుకు పెడతారు? వాళ్ళంతా ఒక దుక్కున ఉన్నప్పుడే మనం ఒక దుక్కున నిలబడగలుగుతాము అనేది ఒక సమస్య. దాన్ని బట్టే ఆ గవ్వ చెప్తాను. ఓకే స్వామీజీ, ఇంట్లో అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. అలా జరగాలంటే దైవారాధన ఖచ్చితంగా ఉండాల్సిందే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి నిజంగా దైవారాధన ఉండాలి అని అంటే ఏ రకంగా చేయాలి, ఏ దేవతను ఎక్కువగా పూజించాలి, ఇంట్లో దీపారాధన ఏ విధంగా ఉండాలి అనే ఒక సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాని గురించి మీరేం చెప్తారు? అంటే అమ్మ, ఇప్పుడు నువ్వు అడిగింది కరెక్టే. ఇప్పుడు ప్రతి ఒక్కరు పూజ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పూజే చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇళ్ళలా అది వారానికి 1 రోజు పూజ చేసేది కూడా కష్టం. కొంతమంది ఇప్పుడు నేను అలంకరించినట్టుగా ఇళ్ళల్లో కూడా బ్రహ్మాండంగా అలంకరించి డైలీ గుడికి పోయి డైలీ గుడికి దండం పెట్టి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లలో ఇప్పుడు అయ్యగారులు కొంతమంది చెప్తున్నారు, ఈ పూజ ఇలా చేయాలి, ఈ పూజ ఇలా చేయాలి, ఈ పూజ ఇలా చేయాలని. ఎన్ని రకాలుగా చెప్పినా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పినా అట్లా కూడా ఓపికతో చేసే భక్తులు ఉన్నారు, మనకి భక్తులు ఉన్నారు. కానీ ఎన్ని పూజలు చేసినా కూడా పని కాని భక్తులు, పని కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకని అట్లా? నేను చెప్పాను కదా గ్రహస్థితి అని. నేను నమ్మేది ఒకటే, గ్రహస్థితి కరెక్ట్గా ఉన్నప్పుడే నువ్వు ఏ పూజ చెయ్యకుండా, నువ్వు ఏది చేయకుండా మూనార్కుడుగా తిరిగినా కూడా ఆ గ్రహాలు మనకు సపోర్ట్ ఉన్నంత వరకే మన పంట పండుతూనే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటాం. అంటే గ్రహస్థితి అంతేగాని మనం ఎన్ని పూజలు చేసినా వేస్ట్. ఇంకా చేయకుండా బెటర్. అట్టని కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. నేను చెప్పాను కదా, దేవుణ్ణి ఆరాధించకుండా వదలడం అనేది వస్తుంది, అది చేయకూడదు. భగవంతుడిని అనేది ఆరాధించాలా. ఓపికతో మనం ఎంత ఓపికతో దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తే ఆ దేవుడు మనకు దారి చూపిస్తాడు. అంతేగాని దేవుడిని నమ్మకుండా పోయేవాడు ఏదో ఒక రోజు కింద పడిపోతాడు. వాడిని లేపడానికి ఏ దేవుడు సహకరించాడు. దేవుణ్ణి పూజించేవాడు కింద పడ్డా సరే ఆ భగవంతుడు వెంటనే వెనక నుంచి వచ్చి ఎమ్మటే లేపుతాడు. అంటే అప్పుడు భగవంతుడు వాడికి సపోర్ట్ ఉన్నాడు అనేది అర్థం. ఏ రోజుకైనా వాడిని బాగు చేస్తాడు. అర్థమైందమ్మా? అందుకని ఇలా పూజ చేయాలి, అలా పూజ చేయాలి, ఇలా పూజ చేస్తే మీరు బాగుంటారు, ఇలా పూజ చేస్తే మీరు బాగోరు అనడానికి ఛాన్స్ లేదు. మనలో ఉన్న భక్తి, ఆ భక్తి కొంతమంది ఆత్మభక్తి అంటారు.
ఆత్మభక్తి అంటే అంటే వాడు అసలు బయట పూజే పూజ అసలు దేవుడికి దండం కూడా పెట్టాడు, కానీ వాడు మనసులో భయం ఉంటుంది, గుండెలలో భయం ఉంటుంది. వాడు దైవాన్ని ప్రార్థిస్తూనే ఉంటాడు, యాడికి పోయినా కూడా స్వామి నన్ను మాత్రం కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు అంటే ఆత్మభక్తి అంటారు వాడు. అర్థమైందమ్మా? కొంతమంది బయట కనపడటానికి ఓ దండలు వేసుకొని పూజ వస్త్రాలు కట్టుకొని అన్ని బొట్లు పెట్టుకొని గుడి చుట్టూ పండుకొని పొరుగుతుంటారు. అది వాడికి ఆత్మభక్తి అంటే బయట భక్తి వాడికి. అర్థమైందమ్మా? ఇదైనా భక్తే, అదైనా భక్తే. ఇంట్లో పూజించేది భక్తే, మనం ఆరాధించేది భక్తే. భక్తి అనేది ఆడున్నా సరే ఆత్మలో ఉండాలా మెయిన్గా. భగవంతుడు ఎక్కడో లేడు, మన ఆత్మలోనే ఉన్నాడు. మన ఆత్మలో మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆత్మలోనే ఉన్నాడు. అర్థమైందమ్మా? అలాగా భగవంతుడు అనే దాన్ని ఎప్పటికీ పూజించాలా. పూజిస్తే బాగుపడతావని నేను చెప్పట్లేదు, దానికంటూ ఆ దేవుడు దారి చూపిస్తాడు. ఒకవేళ నువ్వు అలాగే పూజించావనుకో ఆ దేవుడు అలాగనే నిన్ను కరుణిస్తాడు. ఒకరోజు కాకపోతే ఒకరోజు నీ గ్రహస్థితులు ఎప్పుడు బాగుంటాయో అప్పుడు కరుణిస్తాడు. లేదు నీకు ఏదన్నా ప్రాబ్లం ఉందనుకో ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. ఇగో వీడి దగ్గరికి పో, ఈ వైద్యుడి దగ్గరికి పో, ఆ వైద్యుడి దగ్గరికి పో, ఆ వైద్యుడి దగ్గరికి పో. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి సృష్టి అంటే ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వృత్తిని ఎంచుకున్నాడు, ఆ వృత్తి మీద బాగుపడుతున్నాడు. అర్థమైందమ్మా? అదే వృత్తి ఇంకొకటి చేస్తున్నాడు, వాడు బాగుపడట్లే. వాడి గ్రహస్థితులు బాగలేవు, వాడికి ఏదో చెడు ప్రయోగం జరిగింది, వాడి మీద ఏదో శత్రు ప్రయోగం జరిగి ఉంటుంది, అలాగ వాడు బాగుపడలేడు. అలాంటప్పుడు ఆ దేవత ఆ దేవుళ్ళు ఏం చేస్తారు, మనలాంటి వాళ్ళని ఈరోజు బాగుపడాలంటే వాడు ఖచ్చితంగా బాగున్న ఒక నిజాయితీ గల స్వామి దగ్గరికి తీసుకుపోతాడు. వాడు 100 మంది దేవతలు గుళ్ళు తిరిగిని 100 స్వాముల దగ్గరకు పోని వాడు ఏడ బాగుపడాలో ఆడికి ఖచ్చితంగా పంపిస్తారు, వాళ్ళు వాడిని బాగు చేస్తారు. అప్పుడు అది ఎవరిది, ఎవరిది అది? ఆ బాధ్యత దేవుళ్ళదా కాదా? దేవుళ్ళదే కదా. అందుకని మనం దేవుళ్ళని పూజించాలా. అయితే ఇప్పుడు మనం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని యాత్రలకు తిరిగినా, ఏం చేసినా మన సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అంటే దానికి గ్రహాల ప్రాబ్లం ఉంటుంది, చెడు ప్రయోగాలు ఉంటాయి. అర్థమైందమ్మా? చెడు ప్రయోగాలు అంటే ఆరోగ్యం చూస్తూ 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 టప్పుని దెబ్బతినేస్తాయి. అర్థమైందమ్మా? లేదు పంట పండుతూ 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 పండకుండా పడిపోద్ది. లేదు బిడ్డలు బాగుండి ఏదో విధంగా అంతమైపోతారు. లేదు సంతానం కలగదు, పెళ్ళిళ్ళు కావు. అవన్నీ వాళ్ళ కుటుంబంలో కొన్ని అట్లా వస్తుంటాయి. దాన్ని వాళ్ళు గ్రహించుకోవాలా. వాళ్ళు కూడా ఆలోచించి ఏంటి ఆరోగ్యం ఇట్లా దెబ్బతింటుంది, లేదు ఈ పంట ఇట్లా దెబ్బతింటుంది, ఈ బిజినెస్ ఉండి బిజినెస్ పడిపోయింది అనే దానికి శత్రు ప్రయోగాలు చాలా ఉంటాయి దానికి. అప్పుడు వాళ్ళు ఆలోచించి అప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి ఆ దేవుళ్ళు కూడా ఏదో ఒక వృత్తి ఇప్పుడు మా లాంటి వాళ్ళని చూపిస్తారు. చూపించినప్పుడు అప్పుడు మా వల్ల చేతనైంది మేము చేస్తాం, వాళ్ళు బాగుంటారు. స్వామీజీ, కొంతమంది కోరికలు తీరాలంటే బాబాల దగ్గరికి స్వామీజీల దగ్గరికి వెళ్ళినప్పుడు బలులు ఇస్తే మీ కోరిక తీరుతుంది, మీరు అనుకున్న పనులు అవుతుంటాయి అంటుంటారు కదా, అదంతా నిజమే అంటారా? అలా బలులు ఇస్తేనే మీ కోరికలు నెరవేరుస్తా అని దేవుళ్ళు ఏమైనా చెప్తారా? దేవుళ్ళు మన దగ్గరకు వచ్చి బలు ఇవ్వని చెప్పరమ్మా. ఇది ఆలవాయితీ అంటే తాతల కాలంలో నుంచి ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళని ఏడుకొని మనం మొక్కునేది. మనం దేవుడికి మనం ఆడికి పోతే ఏమంటాం, దేవుడా మనకు కరుణించు, కాపాడు, మమ్మల్ని మంచి చెయ్యి అని అంటాం. మళ్ళీ ఏమంటాం, మంచి అయితే నీకు పెద్ద ఆడబోతుని తీసుకొచ్చి కోస్తామ్మా మహాతల్లి, నన్ను కరుణించు, లేదు కోడిని తీసుకొచ్చి కోస్తా అని చెప్పి మనం అంటాం. అప్పుడు గ్రామ దేవతలు కోరుకునేవాళ్ళు. అప్పట్లో ఊరు గ్రామ దేవతలు శక్తులు కాబట్టి అప్పుడు తిరుగుతాయి కాబట్టి ఆకలి మీద ఉంటాయి కాబట్టి అప్పట్లో కోరుకునేవాళ్ళు రాజుల కాలంలో. దాన్ని మన మనుషుల కాలంలో కూడా అట్లా బలులు ఇవ్వటం అలవాటైపోయింది. ఇది మనం కావాలని ఇచ్చేది కాదు. కాకపోతే ఒక జాతర జరుగుతుంది, ఆ జాతరకి ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, మా కోయ జాతర. ఇప్పుడు అమ్మవారు ఎవరు చెవిలోకి వచ్చి నాకు ఆడబోతునివ్వరా, నాకు కోడినివ్వరా అని చెప్పి అనగదు. మన ఆత్మతృప్తి అది. మన ఆత్మతృప్తి ఏమనిపిస్తుంది, అమ్మా నా కరుణించు, కాపాడు, ఇగో నీకు వచ్చే జాతర కల్లా నేను పెద్ద గొరిపోతుని ఇస్తా తల్లి అని నీ మొక్కుంటుంది. ఆ మొక్కుబడి ప్రకారంగా నేను మాట తప్పను కాబట్టి, నేను కొద్దిగా అమ్మవారి దేవల బాగుంటాను కాబట్టి నేను పోతాను, అక్కడ గొరిపోతుని బలిస్తా. అమ్మవారు వచ్చి తినేది ఏం లేదు కదా, ఏం లేదు. ఇప్పుడు అయ్యగారులే ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, కామన్స్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బలులు ఇవ్వరు కదమ్మా, మరి వాళ్ళు కూడా బాగుంటున్నారు కదా, కోటేశ్వరులుగా ఉంటున్నారు కదా. అందరు బలులు ఇవ్వమని చెప్పదు దేవత. అందరూ నాకు కోళ్ళు ఇవ్వండి, గొర్రెలు ఇవ్వండి అని అనరు. ఒక కాలంలో మనుషుల్లో కూడా బలులు ఇచ్చేవాళ్ళు. అంటే అది శుద్రశక్తులు అంటే ఆ బలి కోరేది అప్పుడు ఆ కాలంలో. అప్పుడు మనుషులను బలి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనుషులను బలిస్తామమ్మా, ఈలేం కదా, మరి కోరిక తీరాలి, అట్టని మనిషిని బలిస్తామా, ఈలేం కదా. ఈ నోరులేని జంతువులు కాబట్టి ఏడబడితే ఆడ దొరుకుతాయి కాబట్టి మనం గొర్రెనో కోడినో బలిస్తామని చెప్తాం.
అంతేగాని బలులు ఇవని ఏ దేవత కోరదమ్మా. కాకపోతే కొన్ని ఒక దేవత ఉంది అని అంటే ఆ దేవత చుట్టూ కొన్ని బలులు కోరే దేవతలు ఉంటారు. అర్థమైందమ్మా? అప్పుడు బలి ఇచ్చినప్పుడు ఆ దేవతలు తింటారే తప్ప దేవత అనేది తిందు. ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని పూజించి గొర్రెలు మేకపోతులు కోళ్ళు కోస్తారు. సమ్మక్క సారక్క తల్లి అమ్మవారిని పూజించి గొర్రెలు గోపులు కోస్తారు. గంగమ్మ తల్లి పూజ వచ్చినప్పుడు యాటలు నరుగుతారు. అట్లా కొన్ని దేవతలు ఇప్పుడు అంకమ్మ తల్లి పూజలు వచ్చినప్పుడు అంకమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి శ్రావణ మాసం వస్తే ఓ గుళ్ళు ఎగబడికి వస్తారు కోళ్ళు గొర్రెలు. అర్థమైందమ్మా? అవన్నీ ఎందుకు అంటే మన ఆత్మ తురుతుంది. నేను మొక్కుకున్న దేవుడికి ఆ దేవత దేవల నేను బాగున్నాను వాడు సంతోషంతో ఇవ్వడమే తప్ప కానీ అమ్మవారు కోరితేనే వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. దానికనే అది మన ఆత్మ తురుతుంది. దానివల్ల అంటే ఒక జీవి ప్రాణం తీస్తున్నాం కదా స్వామీజీ, మనకేమన్నా మళ్ళీ దోషం వచ్చే అవకాశం ఉండదు. దానికి దోషం ఉండదు. అంతా అమ్మవారే చూసుకుంటుంది. మనం అమ్మవారి మీద భారం వేసి మనం కోస్తాం ఇచ్చేస్తాం కాబట్టి బలి అంతా ఆమె చూసుకుంటది. మళ్ళా జీవి తీసుకునేది ఆమె, జీవిని ఇచ్చేది ఆమె. మళ్ళా అన్ని విధాలుగా అమ్మవారులే వాళ్ళే చూసుకుంటారు. ఓకే స్వామీజీ, కొంతమంది స్వాములు యోగులు చాలామంది రకరకాలుగా పూజలు పునస్కారాలు అని చెప్పి ఆశ్రమాలు పెట్టి చాలా రకాలుగా కోట్లు గడిస్తున్నారు కదా. అవన్నీ అంటే భగవంతుడు అలా తీసుకోమని చెప్తున్నాడా వాళ్ళకు? అసలు ఇప్పుడు ఒకరు మనకు అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక విధంగానే ఉండాలి, కానీ వాళ్ళు అలా చేయకుండా ధనం అనేది సమకూర్చుకుంటున్నారు. ఇదంతా కరెక్టే అంటారా? దాని గురించి వాళ్ళ గురించి మనం చెప్పకూడదు. దాన్ని ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అట్ట ధనం సంపాదించిన వాళ్ళు పోలీసుల ద్వారా ఏమైపోతున్నారు. ఇప్పుడు ఎట్లా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి జరిగే పరీక్ష భగవంతుడు వాళ్ళకే పెడతాడు. ఇక నేనే తప్పు చేశాను అనుకోండి, నాకు పెట్టే పరీక్ష నాకే పెడతాడు భగవంతుడు. అందుకనే కదా నేను ఆడంబరం లేకుండా ఏదో నా వల్ల అయ్యింది, నా చుట్టూ 10 మంది శిష్యులు అవసరంలే, నా చుట్టూ ఒక పెద్ద పెద్ద నాయకులు అవసరంలే, నాకు ఎవరూ అవసరంలే, నేను చేసే పని ఏదో గుట్టు చొప్పున చేసుకొని హాయిగా ఉండడం మనకు కావాల్సింది. అలాగ ఉంటున్నాను కాబట్టి నేను ఇంతవరకు నేను ఒకరితో మాట లేకుండా, ఒకరితో ఇబ్బంది లేకుండా, ఎవరి వల్ల నాకు ప్రాబ్లం లేకుండా నేను ప్రశాంతంగా ఉండగలిగా. అర్థమైందమ్మా? ఇంకా అవన్నీ దేవత వచ్చి మనల్ని చెప్పి నాకు కూడా చాలా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా నేను చేసిన వాళ్ళు కొంతమంది బాగుండేవాళ్ళు, స్వామి నీకు మంచి ఆశ్రయం చేస్తాము, మేము ఆశ్రయం కట్టిస్తాము, చక్కగా నీకు ఉంటుంది, నీకు బాగుంటుంది అని చెప్తే నేను ఆలోచించి ఇవన్నీ ఆశ్రయాలు మనకు వద్దండి, మా అమ్మవారి ఆశ్రయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఉన్న దాంట్లోనే చిన్న దాంట్లోనే నేను పూజించుకుంటాను, చిన్న దాంట్లోనే నేను బతుకుతాను, అంతేగాని నేను ఎక్కడి నుంచో రాలేదండి, గొప్ప స్థితిలో రాలేదు, నేను ఏదో చిన్న స్థితిలోనే వచ్చాను కాబట్టి ఇప్పుడు ఉన్నంత స్థితి నాకు చాలు అని చెప్పి నేను ఉంటున్నా. అట్లక్క నా అంతరాత్మ సాక్షిగా నేను ఉంటున్నాను కాబట్టి అవతల వాళ్ళు కూడా అలాగనే అనుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళకి నేను గొప్పని కావాలి, సృష్టికి దేశానికే నేను సృష్టిని కావాలనుకున్న వాళ్ళు భగవంతుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చేసే ప్రయత్నాలు వాళ్ళకి చేస్తాడు. వాళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పను, వాళ్ళకు ఉన్న ప్రాబ్లాన్ని వాళ్ళకున్న శక్తిని బట్టి వాళ్ళు ఆ విధంగా వస్తారు. శక్తి ఉన్నవాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు, దేవుడు సపోర్ట్ ఉన్నంత వరకు ప్రశాంతంగా. దేవుడు సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము, ఆ భగవంతుడే చూసుకుంటాడు. అట్లని నేను వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు, వాళ్ళ ఇది అది వాళ్ళ విధులు అట్లా రావాలనుకుంటే అట్లే సంపాదించుకుంటారు, అట్లే ఉంటారు, అది వాళ్ళ అదృష్టం, వాళ్ళ గ్రహస్థితి. అంతేగాని మనం ఎవరిని తప్పు పట్టేదానికి మనకు సమయం అవసరం లేదు. స్వామీజీ, మీ దగ్గర శిష్యరికం చేయడానికి ఎవరైనా వచ్చారా? ఇంతకుముందు ఉన్నారమ్మ చిన్న వయసులో. ఇప్పుడు నేను మా తాతగారి దగ్గర శిష్యరికం చేశాను కదా, అలాగే నాకు కూడా ఉన్నారు చేశారు. కాకపోతే కొద్ది రోజులు, ఎందుకంటే నేను కావాలని నికరంగా నింటే నేను ఫస్ట్ చెప్పాను, నాకు ఒక లక్ష్యం ఉంది, నేను ఏదో ఒకటి సాధించాలా, అది మనం సచ్చేంత వరకు మన పేరు ఉండాలా అనే ఒక విధంగా నేను వచ్చా. కొంతమంది 4 రోజులు కొద్ది రోజులు ఉంటారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, అవి వచ్చింది సాల్యం అనుకోని నేను వెళ్ళిపోతున్నాను, పోయేవాళ్ళు పోతారు, మనం ఏం చేయలేము దాన్ని. అట్లక్క శిష్యవర్ధన చేసేవాళ్ళు ఉన్నారు, చేశారు, వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా వస్తారు. ఇప్పుడు మన కొడుకే ఒక పిల్లగాడు వచ్చాడు, ఇప్పుడు నాతో ఉంటున్నాడు, వాడు ఉన్నన్నాళ్ళు ఉంటాడు, వాడికి అనుభవం ఉంటే నేను చేస్తా అంటే ఇంకా బ్రహ్మాండంగా గురుబోధ ఇస్తా. అంతేగాని మనం లేదు నీ పోతా అంటే మనం ఏం చేయలేం కదా. ఒకటి. రెండోది, మొన్న నేను ఇంతకుముందు టీవీలో చెప్పినప్పుడు కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి మేము గురుబోధ చేస్తామండి, మీ దగ్గర మేము శిష్యవర్ధన చేస్తాం, మాకు శక్తులు వస్తున్నాయి కానీ మాకు నిలబడట్లేదు, అవి మీరు కొద్దిగా చేయాలి, మీకు గురుబోధ మాకు ఇవ్వండి అని చాలామంది ఫోన్లు చేశారు. కానీ వెంటనే వచ్చి ఇలాగ గురుబోధ ఇవ్వాలంటే కాదమ్మా. అందుకని ఎవరైనా సరే, ఇప్పుడు మీ టీవీ చూసిన వాళ్ళైనా సరే, గురుబోధ ఇవ్వడం అనేది వెంటనే కలవదు. అర్థమైందమ్మా? ఆ రోజు బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య గారు అన్ని సంవత్సరాలు పనిచేస్తేనే
ఉంటేనే ఆయనకు లాస్ట్కి మోక్షం అనేది దొరికింది. అంతేగాని ఇప్పుడు కాలం అలా కాదుగా, నాకు వస్తా స్వామి ఫోన్ చేస్తారు, స్వామి నాకు గురుబోధ చేయాలి స్వామి అని అంటారు. ఎలా ఇవ్వగలుగుతామమ్మా? వాడు ఏమొచ్చింది ఆయనకి, ఆయన ఏ విద్యలో నేర్చుకున్నాడు, ఏ గురువు దగ్గర సర్వీస్ చేశాడు, మనం ఏం చేయాలి దానికి అనేది దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. నా దగ్గరే ఉంటే నేనే చేయగలుగుతా. నా దగ్గర అంటే నెల 2 నెలల్లో ఉండి చేస్తా, నాకు ఎమ్మటే గొప్ప అయిపోవాలంటే కాదు కదా. అందుకని చాలా మందికి నేను చేయట్లేదు నాన్న, మన వల్ల కాదు, అది నేను అన్ని వదిలేశాను అని చెప్పేస్తా ఎవరికైనా సరే. గురుబోధ అనేది ఎమ్మటే రాదమ్మా, కష్టపడాలమ్మా, దానికి కష్టపడాలా. ఆకలైనా అన్నమైనా, అన్నం లేకపోయినా, వానైనా ఎండైనా బరాయించాలా. ఎక్కడంటే అక్కడికి పోవాలా, ఏ ఏరియా అంటే ఆ ఏరియాలోకి పోయి పూజలు చేసుకోవాలా, దానికి చేయాలా. ఆ విధంగా ఉంటేనే ఆ విద్య వస్తుంది. ఏ విద్య అయినా సరే కష్టపడింది ఏది రాదమ్మా. కూర్చొని మనకు రావాలి అంటే రాదు. అర్థమైందా? ఎవరైనా సరే కష్టపడాలా, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. దేవుణ్ణి పూజిస్తేనే దారి దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని అన్ని ఉన్నాయిలమ్మ అనుకుంటే ఏముండదు. గొప్ప గొప్ప మహామహారాజులే ఇప్పుడు ఏమి లేకుండా ఉన్నారు. అర్థమైందమ్మా? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, కష్టపడితేనే ప్రయోజనం ఉంటుంది, కష్టానికి ఫలితం దక్కుద్ది. అది నేర్చుకోవాలి జనం ఎవరైనా సరే. అర్థమైందా? అట్లా కొన్ని ఉంటాయమ్మా. కాబట్టి మనకి గొప్పవాడే బిచ్చగాడు కావచ్చు, బిచ్చగాడే గొప్పవాడు కావచ్చు, అది వాడి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏదైనా చూసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే దేవుణ్ణి దండం పెట్టుకోవాలనే చెప్తాను. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మీ ద్వారా. కృతజ్ఞతలు. సంతోషం అమ్మా.